హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది మనకి వచ్చిన వెంటనే ఏం చేయాలి, మీకున్న వచ్చినటువంటి సీట్ ముందు కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఏ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలన్నది ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి రీస్కెడ్యూల్ చేసి మనకి కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కెడ్యూల్స్ ప్రకారంగా ఈ ఆగస్టు 9వ తారీఖున మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ సీట్ అలాట్మెంట్ తాలూకా ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లోనే ముందు రిపోర్ట్ అవ్వాలి. ఆన్లైన్లో రిపోర్ట్ అయ్యి నెక్స్ట్ ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా రిపోర్ట్ అవ్వాలి. అంటే ఎవరైతే ఇలా ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని రెండిట్లో రిపోర్టింగ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీకు మొదటి ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చలేదు అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫేజ్లో మనం మారుదానే, నెక్స్ట్ ఫేజ్లో ఇంకో సీట్ చూసుకుందామని అనుకుంటారు. కానీ జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు కన్నా కొద్దిగా ప్రయారిటీ తక్కువ ఉన్నటువంటి సీట్స్ రావచ్చు. అప్పుడు మీరు అయ్యో నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ నేను చేయలేకపోయాను ఆలోచన మీకు అప్పుడు వస్తుంది. చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఇదే. కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో అంతకన్నా బెటర్ కాలేజీ వస్తుందా రాదా అనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఎటువంటి సీట్ అయినా, అది ఏ కాలేజీలో సీట్ వచ్చినా అక్కడ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సెల్ఫ్ రిపోర్ట్ అవ్వడం. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అవ్వండి. నెక్స్ట్ కాలేజీకి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా రిపోర్టింగ్ చేసుకుని సీట్ కన్ఫర్మేషన్ చేసుకుని అక్కడి నుంచి ఒక అక్నాలజ్మెంట్ తీసుకోండి. అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మీకు కన్ఫర్మ్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆ కాలేజీలో సీట్ కానీ అక్కడ బ్రాంచ్ కానీ మీకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళండి. సెకండ్ ఫేజ్లో ఎంతకన్నా బెటర్ ఆప్షన్ ఒక కాలేజీ, మంచి కాలేజీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లో మీకు ఒక కాలేజీ వచ్చింది అంటే ఈ వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్లో వచ్చే కాలేజీదే కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా మంచి సీట్ కానీ మీరు ఆప్ట్ చేసినప్పుడు రాలేదనుకోండి, ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మీకు ఖాయంగా ఉంటుంది. కాబట్టి ఒక అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా అటువంటి చిన్న మిస్టేక్, ఒక మైనర్ మిస్టేక్ ఒక మీకు మేజర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయకుండా ఖచ్చితంగానే ఈ విధంగానే మీరు ఫాలో అయ్యి సెల్ఫ్ రిపోర్ట్ అవ్వడం, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అక్నాలజ్మెంట్ని తీసుకొని సీట్ని ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఇది మీరు చేయాల్సిన పని. సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చకపోతే, ఒకవేళ బ్రాంచ్ నచ్చకపోయినా, సీట్ నచ్చకపోయినా, మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఆప్ట్ చేస్తే మీకు బెటర్ ఆప్షన్స్ వస్తాయన్నది రానున్న వీడియోస్లో మనం షేర్ చేసుకుందాం. ఇది ఈ వీడియోకి సంబంధించి. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.